కూతురు తండ్రితో ఇలా అనింది, నాన్న, నేను చాలా అలసిపోయాను, మానసికంగా కుంగిపోతున్నాను, సమస్యలతో విసిగిపోతున్నాను. ఒక సమస్య పరిష్కరించుకుంటూ ఉంటే ఇంకొక సమస్య తలెత్తుతోంది. ఇలా ఎంతకాలం బతికుండాలో అర్థం కావడం లేదు నాన్న. ఆ తండ్రి పెద్ద లెక్చర్ ఇవ్వలేదు, వాటి గురించి వాదించనూ లేదు. మాట్లాడకుండా ఆ అమ్మాయిని వంటింట్లోకి తీసుకెళ్ళాడు. 3 గిన్నెల్లో నీళ్లు నింపి స్టవ్ మీద పెట్టాడు. ఒక దాంట్లో బంగాళదుంప లేదా ఆలుగడ్డ వేశాడు. 2వ దాంట్లో ఒక కోడిగుడ్డు, 3వ దాంట్లో కాఫీ గింజల పొడి వేశాడు. ఇప్పుడు వాటిని మరిగించాడు. తండ్రి ఏమీ వివరించలేదు. కొద్దిసేపు నీళ్లు, అందులో ఉన్న వస్తువులు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాడు. చల్లారిన తర్వాత ఆలుగడ్డను బయటికి తీశాడు. అది మెత్తగా మారిపోయి ఉడికిపోయింది. గుడ్డు తీసి దాని పెంకు తీస్తే అది గట్టి పడ్డట్లు కనిపించింది. కాఫీ పొడి ఉన్న నీళ్లు కప్పులో పోశాడు. అప్పుడు అడిగాడు, ఇప్పుడు నువ్వేం గమనించావు అని ఆ అమ్మాయిని. ఆలుగడ్డలు, గుడ్డు, కాఫీ పొడి అన్నీ ఒకే రకమైన ఉష్ణాన్ని, ఒత్తిడిని చవిచూసాయి. అయితే ముందు ఎలా ఉన్నాయో బయటకు వచ్చిన తర్వాత అలా లేవు. గట్టిగా ఉండే ఆలుగడ్డలు నీళ్లలో మరిగిన తర్వాత బయటికి తీసిన తర్వాత అవి మెత్తపడిపోయాయి. గుడ్డు పెంకు లోపల మెత్తగా ఉండి నీళ్లల్లో ఉడికిన తర్వాత గట్టిపడింది. కానీ కాఫీ పొడి నీళ్లు దాని వేడి తనను పాడు చేయకుండా ఆ నీళ్లకే కొంచెం సువాసన అద్ది మంచి రుచినిచ్చే విధంగా మార్పు చెందింది. జీవితం కూడా అలాగే ఉంటుందమ్మా. సమస్యలు నిన్ను నిరంతరం పరీక్షిస్తుంటాయి. ఒత్తిడి నిన్ను బాధిస్తుంటుంది. అసలు ప్రశ్న ఏమిటంటే నీకేం జరిగిందన్నది కాదు ముఖ్యం, నువ్వు ఏ విధంగా మారతావు అన్నది ముఖ్యం. దీని సారాంశం ఏమిటంటే జీవితం నిన్ను పరీక్షిస్తూనే ఉంటుంది. సమస్యలు తప్పవు, జీవితంలో ఒడిదుడుకులు, ఒత్తిడులు కూడా తప్పవు. వీటి వల్ల నీకేం జరుగుతుంది అన్న దాని మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉండదు. అందుకే నీ సమస్యలు నువ్వు ఎలా పరిష్కరించుకుంటావు అన్నదే ముఖ్యం. కొందరు సమస్యలను ఎదుర్కోలేక బలహీన పడిపోతూ ఉంటారు. మరికొందరు సమస్యలను ఎదుర్కొని గట్టిపడతారు. కానీ బలవంతులు సమస్యలను, బాధలను ఎదుర్కొని చక్కగా తమకు అనుకూలంగా మలుచుకుంటారు, మానసికంగా ఉపయోగించుకుంటారు. చివరిగా నీకు చెప్పేది ఏంటంటే కుంచుకుని పోవద్దు. సమస్యలను నువ్వు ఎదగడానికి ఉపయోగించుకో. గుడ్ లక్.